ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. నంద్యాల రిటర్నింగ్ కార్యాలయంలో సంబంధించిన రిటర్నింగ్ అధికారులు ఆయా కార్యాలయంలో కూర్చున్నారు. పటిష్ట భద్రత మధ్య రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. రెండవ రోజు 19వ తేదీ నుంచి ముహూర్తాలు ఉండటంతో నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫారూక్ నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. ముందుగా శుక్రవారం కావడంతో మసీదులో ప్రార్థన నిర్వహించి అనంతరం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల్లో ముహూర్తం బాగుందని నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో టీడీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ వెంట ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నామినేషన్లు ఎన్నికల అధికారికి అందజేశారు. అనంతరం మీడియాతో ఎన్ఎండి ఫారూక్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఎన్ఎండి ఫారూక్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని, రేపటి నుంచి ప్రజలలో ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు.